నేటి పునీతులు పునీత సైమన్ స్టీలైట్ గారు. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ఆదివారం, జనవరి 5, 2025. మొదటి పట్టణం యెషయా గ్రంథము 60వ అధ్యాయం 1-6 వచనాలు. సియోను, లెమ్ము, ప్రకాశింపుము, నీకు వెలుగు ప్రాప్తించినది. ప్రభువు తేజస్సు నీపై వెలుగొందుచున్నది. ధరణిని చీకట్లు ఆవరించియున్నను, ఈ జాతులను తమస్సు కప్పియున్నను, నీపైని ప్రభువు ఉదయించును. ఆయన కాంతి నీపై తేజరిల్లును. జాతులు నీ వెలుగునొద్దకు వచ్చును. రాజులు కాంతిమంతమైన నీ అభ్యుదయమును చూడవత్తురు. కన్నులెత్తి నలువైపుల పరికించి చూడుము. జనులు ప్రోగై నీ చెంతకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూర ప్రాంతముల నుండి వచ్చుచున్నారు. నీ కుమార్తెలను పసికందుల వలె మోసికొని వచ్చుచున్నారు. ఆ దృశ్యమును గాంచి నీవు సంతసముతో మెరయుదువు. నీ హృదయము ఆనందముతో పొంగిపోవును. సాగర సంపదలు నిన్ను చేరును. జాతుల సొత్తు నీకడకు వచ్చును. ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును. మిద్యాను, ఏఫాల నుండి లొట్టిపిట్టలు నీ వద్దకు వచ్చును. అవి షేబా నుండి బంగారమును, సాంబ్రాణిని గొనివచ్చును. ప్రజలు ప్రభువు స్తుతులను పాడుదురు. ఇది ప్రభువు వాక్కు. గతమున మానవులకు ఈ పరమ రహస్యము తెలుపబడలేదు. సువార్త వలన అన్యులకు యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీర అవయవములే. రెండవ పట్టణం పునీత చిన్నప్ప గారు ఎఫెసీయులకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయం 2, 3, 5 మరియు 6 వచనాలు. సహోదరులారా, మీ మేలు కొరకై అనుగ్రహపూర్వకమైన ఈ పనిని దేవుడు నాకు అప్పగించెనని మీరు నిశ్చయముగా వినియుందురు. దేవుడు తన దైవదర్శనాన్ని బహిరంగము చేసి నాకు తెలియపరచెను. దీనిని గూర్చి నేను సంగ్రహముగా వ్రాసితిని. నేను వ్రాసిన దానిని మీరు చదివినచో క్రీస్తు రహస్యమును నేను గ్రహించితినని మీకు తెలియగలదు. గతమున మానవులకు ఈ పరమరహస్యము తెలుపబడలేదు. కాని నేడు దేవుడు తన ఆత్మ మూలమున పవిత్రులగు అపోస్తలులకును ప్రవక్తలకును దీనిని తెలియజేసెను. అనగా సువార్త వలన అన్యులకును యూదులతో పాటు దేవుని దీవెనలలో పాలు లభించును. వారును ఈ శరీరము యొక్క అవయవములే. క్రీస్తు యేసు ద్వారా దేవుడు చేసిన వాగ్దానములో వారును భాగస్థులగుదురు. ఇది ఆ పరమరహస్యము. ఇది ప్రభువు వాక్కు.